రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నైజము తన సొంత ప్రయోజనం కోసము ఎవరినైనా బలిపెట్టడము అతని లక్షణం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎవరైతే విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డిని ఈ 57 నెలల పాలనలో మనందరికీ కూడా నిరూపితమైంది. ఈరోజు నమ్మి ఓట్లు వేసిన దానికి దళితులు, మైనార్టీలకు సిటిజన్ బిల్లుకు పార్లమెంట్లో ఓటు వేశాడు. ఎవరికైతే నమ్మి ఓట్లు వేసిన దళితులు, మైనార్టీలకు ద్రోహం చేసి సిటిజన్ బిల్లుకు పార్లమెంట్లో ఓటేశాడు. వాలంటీర్లు మోసం చేసినాడు. సిపిఎస్ రద్దు చేసి ఉద్యోగులు మోసం చేసినాడు. ముఖ్యంగా మద్య నిషేధం చేస్తా మహిళలకు అందరికీ కూడా మంచి వరం ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యం ఆదాయానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈరోజు బ్యాంకులకు తాకట్టు పెట్టి మద్య నిషేధం లేకుండా ఓటుకే రాను అని చెప్పి ఈరోజు మళ్ళా మద్య నిషేధం ఒక అమలు లేకపోగా విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంది. బెడ్ షాపులు, అన్ని తావుల కల్తీ మద్యం, విల్చిట్ మద్యం, దొంగసారాయి, ఇట్లా అన్ని రకాలుగా దొరుకుతుంది. మధ్యాంధ్రప్రదేశ్గా బంగాకు, ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు అందరికి కూడా చెప్తాను. అదేవిధంగా అమరావతి రాజధాని మార్చిపోనని చెప్పి అక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి నమ్మించి ఈరోజు అమరావతికి తీరని ద్రోహం చేసినారు. రైతు భరోసా కింద మేలో ఒకేసారి 12,500 ఇస్తానని చెప్పి ద్రోహానికి పాల్పడినాడు. విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి మాట చెప్పి 64,000 కోట్ల విద్యుత్ భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు 1,14 లక్షల కోట్లు దారి మళ్లించి ఎస్సీ వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసినాడు. 120 సంక్షేమ పథకాలు రద్దు చేసినారు. 14 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఈరోజు కబ్జా చేసి బ్యాక్లాగ్ పోస్టులు 1.40 లక్షలు భర్తీ చేయకుండా సామాజికంగా అన్యాయం చేసినారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు నమ్మక ద్రోహం చేసినారు. సిబిఐ జగన్మోహన్ రెడ్డిపై 11 ఛార్జ్ షీట్లతో సహనిందితుడు అన్నట్టు మోపిదేవి వెంకటరమణ ఆయన ఉన్నారు. ఆయనకు కూడా రేపల్లి ఇన్ఛార్జిగా తప్పించి నమ్మక ద్రోహం చేసినారు. ఈరోజు రాజధాని అమరావతిపై కేసులు వేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా పేరు పొందినటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణ విషయంలోనూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. తల్లి చెల్లి విషయంలో కూడా నమ్మక ద్రోహానికి పాల్పడినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరికి ద్రోహం చేయదని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా ఈ విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాను.